ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము. భక్తుడు ఇక్కడ ఎంత ధైర్యాన్ని వ్యక్తపరుస్తున్నాడో ఇక్కడ మనం గమనించవచ్చు. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. లోకంలో ఎవరినైనా నమ్మాలంటే భయమేస్తుంది. ఎక్కడ మనల్ని నమ్మక ద్రోహం చేసేస్తారో, ఎక్కడ మనల్ని ముంచేస్తారో, ఎక్కడ మనల్ని నట్టేట వదిలిపెట్టి వెళ్ళిపోతారా అని ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితుల్లో మనం ఈ లోకంలో ఉంటున్నాం. అయితే ఈ లోకంలో నువ్వు ధైర్యంగా నమ్ముకోగలిగిన వ్యక్తి ఎవరో తెలుసా? నీ దేవుడైన యెహోవానే. ప్రభు నువ్వు నమ్ముకోవచ్చు. ఆయన నీ రక్షణకు ఆధారమైన వాడు. ఆయన నీకు బలముగా ఉండే దేవుడు. ఆయన నీకు ఆనందాన్ని కలిగించే దేవుడు. కనుక నువ్వు ఎక్కడ సందేహపడక్కర్లేదు. ఆయనను ధైర్యంగా నమ్ముకోవచ్చు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నమ్మితే ఆయన మహిమేంటో మనకు చూపించే దేవుడు అన్నాడు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం మార్త అని మార్తతో పలికిన దేవుడు. అందరూ దుఃఖంతో ఉన్నారు. లాజరు చనిపోయి ఉన్నాడు, సమాధిలో పెట్టబడ్డాడు. అందరూ వచ్చి వాళ్ళని ఓదారుస్తున్నాడు. పోయిన సహోదరుడు మళ్ళీ తిరిగి వస్తారా ఏంటి, ధైర్యం తెచ్చుకోండి, ఏడవకండి అని అందరూ సానుభూతి పలుకుతుంటే యేసుప్రభు వచ్చి అన్నారు, నమ్మితే నా మహిమ చూస్తారని. ఆ రోజు వారితో పలికి లాజరును బయటికి రప్పించాడు. కుళ్ళిపోయిన దేహం కలిగినటువంటి వాడు, చనిపోయి 3 దినాలకు పైగా అయినటువంటి లాజరును దేవుడు బయటికి పిలిచిన తర్వాత అతడు సజీవుడిగా బయటకు వచ్చాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. ప్రతి విషయంలో ఆయన నమ్ముకో, ప్రతి విషయంలో ఆయన మీద ఆధారపడు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ చెడిపోరు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదైనా కష్టాన్ని ఎదుర్కొంటున్నావేమో, ఏదైనా శ్రమను ఎదుర్కొంటున్నావేమో, ఏదైనా ఒక సవాలు నీ ముందు ఉందేమో, ఒకవేళ ఏదైనా ప్రతికూల పరిస్థితులను దాటాల్సి ఉందేమో, దేనికి నువ్వు భయపడద్దు. ఆయన నమ్ముకో. ప్రభు నీకు సహాయంగా ఉంటారు, ప్రభు నీకు బలంగా ఉంటారు, ప్రభు నీకు జయమిస్తారు, నిన్ను దీవెనకరంగా మారుస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నువ్వే ధైర్యమనిచ్చి దేనికి భయపడక వెరవక ప్రతి విషయంలో నేను ఆధారంగా చేసుకుని విజయం పొందడానికి సహాయం చేయి. ప్రతి మంచి కార్యంలో నువ్వు నీ బిడ్డలకు సహాయం చేసే దేవుడు కనుక నీ సహాయాన్ని అందించు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.